ప్రజలను నమ్మించి ఒక్క అవకాశం పేరుతో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ నేత ఎవరైతే జగన్ రెడ్డి గారి గొడ్డలి సంస్కృతే కారణం అంటూ ఈరోజు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సైకో పార్టీ నాయకుడు జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో నిన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మాట్లాడుతూ మా పార్టీ గొడ్డలి పార్టీయా అంటూ పత్రికా సమావేశం పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ చేసినటువంటి నేరాలు ఘోరాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి అనేక విధాలుగా ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. కిల్లింగ్ మైండ్ సెట్తో ప్రజలను నమ్మించి కుటుంబ సభ్యుల్ని బజారుకి ఈడ్చినటువంటి సంస్కృతి ఈ సైకో పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యంగా అధికారుల దగ్గర నుండి ప్రతిపక్షాల దగ్గర నుండి తనతో పాటు పనిచేసేటువంటి తన సొంత పార్టీ నాయకులను కూడా ఈరోజు అనేక రకాలుగా చిత్రహింసలు చేసినటువంటి సంస్కృతి వైసీపీ పార్టీ అధినాయకుడిది, వైసీపీ సైకో పార్టీదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా పెట్టిన నాటి నుండి అనేక అంశాల్లో మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాటల మూటలతో పాటు తను అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినటువంటి నైజాం జగన్మోహన్ రెడ్డిది. తన రాజకీయాన్ని అడ్డు తొలగించుకోవడానికి తన సొంత బాబాయ్ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్తు తన చెల్లెలు షర్మిల గారు చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అక్రమ ఆస్తుల కోసం కడపలో పెద్ద దస్తగిరిని నరికి చంపినందుకు గొడ్డలి పార్టీ అనక ఏమనాలో ఒక్కసారి విడుదల రజనీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మంగపేటలో బైరటిస్ గని కబ్జా కోసం బీసీ వర్గానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అనకుండా ఏమనాలో ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పల్నాడులో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాడని, సానుభూతిపరుడుగా ఉన్నాడని నడి రోడ్డు మీద తోట చంద్రయ్యను నరికి చంపినందుకు గొడ్డలి పార్టీ అని పిలుస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రొద్దుటూరులో చేనేత కుటుంబానికి చెందినటువంటి ఒక నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పరిటాల రవి గారిని కాల్చి చంపినందుకు గొడ్డలి పార్టీ ఈ వైసీపీ పార్టీ. దళిత డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి తన శాసన మండలి సభ్యుడిని కొనసాగిస్తూ తన పార్టీ గొడ్డలి పార్టీ అని నిరూపించుకున్నందుకు ఈరోజు వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మాస్క్ అడినందుకు కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ను వేధించి అతడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి విధంగా చేసినందుకు గొడ్డలి పార్టీ అని చెప్తా ఉన్నాం.
అక్కను వేధిస్తూ ఉన్నారు అంటూ ఒక 10 సంవత్సరాల బాలుడు అమర్నాథ్ గౌడ్ను నిలువున తగలబెట్టి చంపినందుకు గొడ్డలి పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మద్యం రేట్లు పెంపు ప్రశ్నించినందుకు పుంగనూరులో ఒక ప్రతాప్ను శవంగా మార్చినందుకు గొడ్డలి పార్టీ అని మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి కిల్లింగ్ మైండ్ సెట్తో నిరంతరం కూడా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కాకుండా ఈరోజు కూడా ఫేక్ మీడియా ప్రచారంతో తన చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ రప్పా రప్పా అంటూ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా తన హోదాను మర్చిపోయి ప్రజలను ఏ విధంగా ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో అటువంటి సంస్కృతి కోసమే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. పల్నాడులో జాలయ్ యాదవ్ను చంపినందుకు గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. కావులిలో కరుణాకర్ చేపల చెరువును కబ్జా చేసి అతడి చావు కారణమైనందుకు గొడ్డలి పార్టీ అంటాం. ఒక నంద్యాల్లో అభం శుభం తెలియనటువంటి అబ్దుల్ సలాంను వేధించి ఆ కుటుంబం యావత్తు కూడా రైల్వే పట్టాల మీద ఆత్మహత్య చేసుకునేటువంటి విధంగా ప్రేరేపించినందుకు గొడ్డలి పార్టీ అని చెప్పి మీ పార్టీని ఈరోజు మేమందరం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గిరిజన మహిళగా ఉన్నటువంటి మంత్రుబాయిని ట్రాక్టర్తో తొక్కిచ్చి చెప్పినందుకు గొడ్డలి పార్టీ అంటారు. నిందలు మోపి నరకం చూపించి మహానాయకుడిగా ఉన్నటువంటి కోడల శివప్రసాద్ గారిని ఆత్మహత్య చేసేటువంటి విధంగా చేసినందుకు గొడ్డలి పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా నిరంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రమ్య లాంటి ఒక అమాయక యువతిని హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అంటాం. పలబనేరులో బాగా చదువుకుంటా ఉంది. తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి పాపకి మంచి మార్కులు రాలేవు అని చెప్పి ఒక మైనారిటీ యువతిని మిస్బా అనేటువంటి ఒక యువతని వాళ్ళను పోగొట్టుకున్నటువంటి విధంగా చేసినందుకు మీ పార్టీని గొడ్డలి పార్టీ అని కూడా అంటాం. ఇటువంటి నీచ సంస్కృతితో ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల విధ్వంసాలకు, అనేక రకాల కుట్రలకు, కుతంత్రాలకు మారు పేరుగున్నటువంటి ఈ వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అనకుండా ఏమనాలో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, పేదవాడి పట్టెడన్నం నింపడానికి పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాడిని నరకేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీని గొడ్డలి పార్టీ కాకుండా ఏం చెప్పాలో ఒక్కసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు చేసి 5 సంవత్సరాల పాటు 250 పెంచుకుంటూ పేదల పొట్టకొట్టినందుకు గొడ్డలి పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మైనారిటీల పిల్లలు విద్యా హక్కును కాపాడాల్సింది పోయి వాళ్ళను పూర్తిగా విద్యను అందించకుండా వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినందుకు గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. మైనారిటీల ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొంగలో తొక్కినందుకు ఆ గొడ్డలి పార్టీ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా తన బాబాయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి 12 మందిని చంపినందుకు ఈరోజు గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆమోదిస్తారో ఒక్కసారి తెలియజేయాలి. ఈరోజు వైసీపీ పార్టీ సైకో పార్టీ, వాళ్ళ నాయకుడు ఒక కుట్రతో ఒక కిల్లింగ్ మైండ్ సెట్తో వచ్చినటువంటి నాయకుడిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా
తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కిల్లింగ్ మైండ్ సెట్తో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈరోజు భావితరాలకు అనేక రకాలుగా హానికారం అవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరికీ కూడా తెలియస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి మాటలు మాట్లాడకుండా వాస్తవాల దగ్గరికి వచ్చి ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.